సో హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. సో కామన్‌గా అది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలో ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడం అనేది చూస్తున్నాం. సో దీన్ని ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అని చెప్పేసి అంటుంటాం. సో దీన్ని ఎలా డిటెక్ట్ చేసుకోవాలి అని చెప్తే హెచ్‌పివి DNA టెస్ట్ అని, పాప్స్మియర్ టెస్ట్ ద్వారా దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్‌ని మనం చూడవచ్చు. సో ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్‌లో కూడా చాలా రకాల వైరస్‌లు ఉంటాయి. దాంట్లో ఏంటంటే 16 అని, 18 అని, 31, 33 ఇలా చాలా రకాల వైరస్‌లు ఉంటాయి. సో కొన్ని రకాల వైరస్ ఏంటంటే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటే ఆడవాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కొన్ని రకాల వైరస్ వల్ల జెనిటల్ వార్డ్స్ వచ్చే ఛాన్సెస్ అవి ఉంటాయి. సో దీనికి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. ఎక్కువగా సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ ట్రాన్స్మిట్ అయ్యి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు ఉంటుంది. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అని చూస్తే చాలా రకాల వ్యాక్సిన్స్ అనేవి మనకు ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్స్ అనేవి మనకు ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి అమ్మాయిల్లో, అబ్బాయిలో యంగర్ ఏజ్ గ్రూప్ నుంచే మనము ఇవ్వడం జరుగుతుంది. 9 years నుంచి 45 years ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ హెచ్‌పివి వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అమ్మాయిలో కాకుండా అబ్బాయిలో కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది చాలా అవసరం. ఎందుకంటే హెచ్‌పివి వ్యాక్సిన్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సరే కాదు, ఏనల్ క్యాన్సర్, పినైల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, ఈ క్యాన్సర్కి కూడా రీజన్ అంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆడవాళ్ళే కాకుండా మగవాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇంకా ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఇవేంటంటే అదేమీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ కాదు కంపేర్ టు హ్యూమన్ పాపిలోమా వైరస్. కాకపోతే సెక్షువల్ యాక్టివిటీ వల్ల ఇది అగ్రవేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది మనకు బాడీలో ఇమ్యూనిటీ తగ్గినా కానీ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల, ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ యూజ్ చేయడము, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని ప్రివెన్షన్గా మాట్లాడుకున్నప్పుడు హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేయడము, లూజ్ క్లోత్స్ వేసుకోవడం, మంచిగా అంటే టైట్ క్లోత్స్ వేసుకోకుండా చూసుకోవడము, హైజీన్ అనేది చాలా అవసరం. అదే కాకుండా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడము, డైటరీ చేంజెస్ చేసుకోవడం, ఎక్కువ షుగర్ కాంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోకుండా మంచి వెల్ బ్యాలెన్స్డ్ హెల్దీ డైట్ తీసుకోవడము అనేది చాలా అవసరము. హెచ్‌పివితో కంపేర్ చేసుకుంటే ఏంటంటే హెచ్‌పివి వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల అలాంటి రిస్క్ ఏమీ లేవు, అవి ట్రీటబుల్. మీరు కొంచెం మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే యాంటీబయాటిక్స్ అవాయిడ్ చేయడము, షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడం, హైజీన్ మెయింటైన్ చేసుకోవడం వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.